ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు? దెప్ప కటింగ్లు వేసుకుని నా కొడుక్కి నాకెందుకే బాబు ఈ లండాసోర్ రాజకీయాలు. రాజకీయాలు తెలియదని కాదు, తెలుసు. నామినేషన్ అయితే గెలుస్తాను, సీఎం అవుతాను, అవనని కాదు. ఏంటి నువ్వు సీఎం అవుతావా? ఏ ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో దాసనారాయణరావు అవలేదా? నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్ నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేం అర్థం కావటం లేదు కదా. తాతరా ఓ 100 కొట్టవయ్యా. నువ్వు నన్ను బెడ్ ఎక్కించడం ఏంటి, నేను నీకు 100 కొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా. అర్థమైందిగా. ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజులు ఆడిపోతే నాకేటరా చింతకా? 2 రోజుల్లో వాడు పుట్టుకుమంటే రూలు ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలల్లో సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవ్ కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం ₹1,00,000 అవుద్ది. ఓలమ్మో నిజమే. అయితే 2 రోజులు పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో. అల్లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావు పేషెంట్ ఉంటాడు. ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకెన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు? అప్పరావా, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. చావకూడదంటే బతకాలి. బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 కావాలి. 1,00,000? చింతకాయ నాకెటీ శిక్ష. వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం. మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం. మంత్రి అయితే మీరు 2 చేతులా సంపాదించడం ఖాయం. ఇవాళ 1,00,000 మీవి కాదనుకుంటే రేపు 40-50 లక్షలు మీవే. ప్రజాక్షేమం నా క్షేమం గురి నువ్వు ఈ పని చెయ్యి. నీకు ఇప్పుడే తెచ్చితా 1,00,000. ఇదిగో 1,00,000 వెంటనే లాడి గోయించాయి. ఓకే. అమ్మయ్యా, కట్నం రెడీ. ఇక పెళ్ళికి వెళ్ళిపోవడమే.